హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్. ఈరోజు రెసిపీ బ్రేక్ఫాస్ట్ లోకి అప్పటికప్పుడు 10 నిమిషాలు చేసుకోగలిగే మంచి ప్రోటీన్ రిచ్ అండ్ హెల్తీ రాగిపిండి దోశలు, దాంతోపాటు 2 రకాల చట్నీలు. ఈ రాగిపిండి దోశల కోసం ఒక బౌల్లో 1 కప్ రాగిపిండి, 1/4 కప్ బాంబే రవ్వ, 2-3 స్పూన్స్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీస్, 1 చాప్డ్ ఆనియన్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడే ఉప్పు వేసి 1/2 కప్ కర్డ్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా దోశ పిండిలాగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆలోపు మనం దోశలోకి చట్నీ రెడీ చేసుకుందామండి. దానికోసం ఒక కడాయిలో 1 కప్ పీనట్స్ వేసి వేయించుకోవాలి. అవి వేగాక 2 పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. అవి కూడా వేగాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం జీలకర్ర వేసుకొని ఒక 30 సెకండ్స్ కలుపుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. అవి చల్లారేలోపు మరొక చట్నీ కోసం ఒక మిక్సీ బౌల్లోకి 10 నుండి 12 ఎండుమిర్చి, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 3-4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1-2 రెబ్బల చింతపండు, అలాగే సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేపుకున్న పల్లీలను మరొక మిక్సీ బౌల్లోకి వేసుకొని ఒక చిన్న సైజు ఆనియన్, 2-3 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. దోశలకు 2 రకాల చట్నీలు రెడీ అయ్యాయి కదండి. తర్వాత మనం రాగి పిండి బ్యాటర్ని తీసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆనియన్తో మంచిగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 లేదా 2 స్పూన్స్ పిండిని వేసుకొని నెమ్మదిగా తిప్పుతూ స్ప్రెడ్ చేసుకోవాలి. రాగి పిండి దోశలు మరీ తిన్గా రావండి, కొంచెం థిక్గానే వస్తాయి. దోశపై కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కాల్చుకొని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్నాక మరొక నిమిషం కాల్చుకుంటే రాగిపిండి దోశలు రెడీ అయ్యాయండి. చూసారు కదా, చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే దోశలు. దీనికి రుబ్బే పని కూడా లేదండి, ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు వేసుకొని తినేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Please like, share, subscribe my channel.